కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే మార్చి నెలలో 8 సీట్లు ఖాళీ కానున్న నేపథ్యంలో టికెట్లు దక్కించుకోవడానికి ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ అధిష్టానం ముఖ్య నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుతో పాటు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ పదవీ కాలం ఆ రోజుతోనే పూర్తి కానుంది. వీటితో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగే ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల తీర్పు ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలా ప్రతిబింబిస్తుందని అంచనా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడం, ఖర్చులతో కూడుకున్నది కావడంతో జీవన్ రెడ్డికి బదులు వేరొకరిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పంపాలన్న చర్చ నడుస్తోంది. జీవన్ రెడ్డి పోటీలో ఉండట్లేదన్న వార్తలు రావడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమిగోస్ విద్యాసంస్థల అధినేత రమణారెడ్డి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మాజీ డీఎస్పీ గంగాధర్, పార్టీ నేతలు వెల్చాల రాజేందర్, ప్రసన్న హరికృష్ణలు పెద్ద ఎత్తున ఈ సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రమణారెడ్డి ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహలను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే నరసింహారెడ్డి, గంగాధర్ వంటి నేతలు సైతం టికెట్ కోసం యత్నిస్తున్నారు. అయితే ఈ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మళ్లీ బరిలో దింపాలని అధిష్టానం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 15 కల్లా ఈ సీటుపై నిర్ణయం జరగాల్సి ఉన్న అధిష్టానం సూచనతో వాయిదా పడింది. ఇక 2 టీచర్ ఎమ్మెల్సీల సీటులో ఒకటికి మిత్రపక్షానికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసుకుంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆ సీటును తనకు కేటాయించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, చేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, మజ్లీస్ ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ హుసేన్ పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. అయితే సభలో బీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఒక్క సీటు ఖచ్చితంగా ఆ పార్టీ దక్కించుకోనుంది. మిగిలిన 4 సీట్లలో మజ్లీస్ సిట్టింగ్ సీట్ను ఆ పార్టీకే వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే కాంగ్రెస్కు 3 సీట్లు దక్కబోతాయి. ఈ 3 సీట్లకు కాంగ్రెస్ ఆశావాల సంఖ్య భారీగానే ఉంది. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా చేసే అవకాశం ఒకవైపు పరిశీలనలో ఉండగా, కమ్మ కోటాలో పార్టీ సీనియర్ నేత కుసుమ కుమార్ పేరును పరిశీలిస్తున్నారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, పార్టీ నేతలు హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు తమ వంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరో సీటు ఎస్టీ బంజారా లేదంటే ఎస్సీ మాదిగకు కేటాయించే అవకాశము ఉంది. ఎస్సీ మాదిగ కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. 3వ సీటును మైనార్టీలకు కేటాయించినట్లు చెబుతున్నారు. ఈ సీటుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం రేవంత్కు సన్నిహితుడైన ఫహీం ఖురేషి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ తదితరులు పోటీ పడుతున్నారు. బీసీ కోటా కింద పార్టీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, సునీతారావు తదితరులు టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహుల్లో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఆచితూచి అభ్యర్థుల విషయంలో కొంత అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.